ఇక్కడ రావి చెట్టు అలాగే పక్కనే నవగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ రావి చెట్టుకు దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసేసుకొని పక్కనే నాగరాళ్ళు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకొని ఆ పక్కనే ఉన్న నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకున్నాం. ఇక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ పూర్తి చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళుతున్నాం. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడ ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనం అంటూ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారనమాట. మొత్తం బ్యారికేడ్లు అంతా ఏర్పాటు చేశారనమాట. ఇలా క్యూ లైన్ పద్ధతిలో భక్తులు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చాలా ఏళ్లుగా ఈషాకు వెళ్ళాలి, అక్కడ దర్శనం చేసుకోవాలని కోరిక ఉండేది. అనుకోకుండా అన్ఫార్చునేట్ ఈ ఆలయానికి వస్తే ఈ స్టాచ్యూ కనిపించిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఈషాకు వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. ఈ స్టాచ్యూని చూడటానికి జనాలందరూ కూడా ఆసక్తి కనపరిచారనమాట.